కాకినాడ సాదిక్ ఖాన్ అండ్ సౌజన్య ఇష్యూ తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. ఒక మతోన్మాది కారణంగా అమ్మాయి ఒక్కటే కాదు, ఆ ఫ్యామిలీ మొత్తం చనిపోయింది. సోషల్ మీడియాలో ఈ ఇష్యూ గురించి ఎన్నో వార్తలు, ఎంతో కేయాస్ అండ్ కన్ఫ్యూజన్ ఉంది. సాదిక్ ఖాన్ అనేవాడు ఒక వ్యక్తి కాదు, ఇతని వెనక చాలా పెద్ద మాఫియా ఉంది. ఈ ఇష్యూ గురించి స్టెప్ బై స్టెప్ అన్ని విషయాలు చర్చించుకుందాం. పంచాయత్ రాజ్లో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేసిన నూకర్ రాజు గారికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కొడుకు 2018లోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. కూతురు సౌజన్యకు జగదీష్ రెడ్డికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇద్దరు కాకినాడలో సెటిల్ అయ్యారు. వీరిద్దరికి రియాన్స్ అనే 10 ఏళ్ల బాబున్నాడు. ఇక్కడి వరకు ఫ్యామిలీ హ్యాపీగానే ఉండేది. బట్ 2025లో రియాన్స్కు గన్ షూటింగ్ ట్రైనింగ్ ఇప్పించడానికి కాకినాడలో ఉన్న రైఫల్ షూటింగ్ అకాడమీలో జాయిన్ చేశారు. సౌజన్య తన కొడుకుని డైలీ షూటింగ్ ట్రైనింగ్కు తీసుకెళ్లేది. ఇదే టైంలో సౌజన్య అండ్ జగదీష్ రెడ్డి మధ్య ఫ్యామిలీ గొడవలు, మ్యారేజ్ గొడవలు వచ్చాయి, మనస్పర్ధలు వచ్చాయి. రైఫల్ షూటింగ్ అకాడమీకు హెడ్ సాదిక్ ఖాన్ తన కొడుకును ట్రైనింగ్ ఇప్పించడానికి డైలీ వస్తున్న సౌజన్యతో పరిచయాలు పెంచుకున్నాడు. సౌజన్య మెంటలీ డిస్టర్బ్ అవ్వడం, భర్తతో కొట్లాడడం గమనించాడు. సౌజన్య యొక్క పర్సనల్ లైఫ్ గురించి మొత్తం తెలుసుకున్నాడు. సౌజన్య లైఫ్లోకి వచ్చాడు. సౌజన్య ఫాదర్ అండ్ భర్త దగ్గర డబ్బులు, ఆస్తులు చాలా ఎక్కువగా ఉన్నాయి అనేది గ్రహించాడు. సౌజన్యను ప్రేమించినట్లు నాటకాలు ఆడాడు. సాదిక్ ట్రాప్లో సౌజన్య పడింది. అలిజిడ్లీ సౌజన్యతో ఫిజికల్ కూడా అయ్యాడు. ప్రైవేట్ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. సాదిక్ ఖాన్ ప్రొఫెషనల్ షూటర్. కెనడా, ముంబై గ్యాంగ్స్తో లింక్స్ ఉన్నాయంట. లోకల్ పోలీస్ అండ్ మొత్తం డిపార్ట్మెంట్తో మంచి రిలేషన్స్ ఉన్నాయి అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇతన్ని చూసి సౌజన్య భయపడింది. ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా తన పరువే పోతుంది. ఇతని దగ్గర తన ప్రైవేట్ ఫొటోస్ అండ్ వీడియోస్ ఉన్నాయని చెప్పి మెంటలీ చాలా బలహీనపడింది. టెన్షన్ తట్టుకోలేక నిద్ర మాత్రలు మింగేదంట. భయపడితే భయపెడతారు కాబట్టి సాదిక్ ఖాన్కు సౌజన్య యొక్క వీక్నెస్, తన ఫ్యామిలీ అనేది అర్థమైపోయింది. సౌజన్య కొడుకు రియాన్స్ స్కూల్లో కోచ్ లాగా సాదిక్ ఖాన్ జాయిన్ అయ్యాడు. నేను చెప్పినట్లు వినకపోతే రియాన్స్ను కిడ్నాప్ చేస్తా అని బెదిరించడం స్టార్ట్ చేశాడు. సౌజన్య బ్యాంక్ లాకర్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ ఐడి అండ్ పాస్వర్డ్, ప్రాపర్టీ డాక్యుమెంట్స్, ఈవెన్ సౌజన్య ఫోన్ను కూడా ఇతను ట్రాక్ చేసేవాడంట. వాట్సాప్లో సౌజన్య ఎటువంటి మెసేజెస్ పంపుతోంది అనే వివరాలు కూడా తెలుసుకునేవాడంట. సాదిక్ ఖాన్ బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు తన భర్త జగదీష్ రెడ్డికి కంప్లైంట్ ఇచ్చింది. నీ మొగుడుకు కంప్లైంట్ ఇస్తావా అని చెప్పి ఇంటికి వచ్చి జగదీష్ రెడ్డిని చంపుతా అని చెప్పి, ఒకవేళ జగదీష్ రెడ్డి తన మాట వినలేదు అంటే ప్రైవేట్ ఫొటోస్ అండ్ వీడియోస్ లీక్ చేస్తా అని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇలా లీక్ చేస్తే జగదీష్ రెడ్డి కుటుంబం పరువు పోతుంది అని చెప్పి బ్లాక్మెయిల్, ఎక్స్టార్షన్ చేశాడు. కెనడా నుండి వయా ముంబై విషయాన్ని తెప్పించి జగదీష్ రెడ్డికి ఇచ్చి సాదిక్ ఖానే తన భర్తను చంపాడు అని చెప్పి సౌజన్య సూసైడ్ నోట్లో కూడా రాసింది. అండ్ దీని గురించి ఎఫ్ఐఆర్ను కూడా లాంచ్ చేశారు. జూలై 2026లో జగదీష్ రెడ్డిని చంపేశారు. ఆ తర్వాత సాదిక్ ఖాన్ సౌజన్య, ఫాదర్ నూకరాజు అండ్ మదర్కు నరకం ఎలా ఉంటుంది అనేది చూపించాడు. నూకరాజు బ్యాంక్ అకౌంట్స్, ప్రాపర్టీ పేపర్స్ను తన కంట్రోల్లో తీసుకున్నాడు. ఫస్ట్ జగదీష్ రెడ్డి ప్రాపర్టీ మొత్తాన్ని తీసుకున్నాడు. ఆ తర్వాత సౌజన్య తండ్రి నూకరాజు బ్యాంక్ డీటెయిల్స్, ప్రాపర్టీ డీటెయిల్స్ మొత్తాన్ని లాగేసుకున్నాడు. సౌజన్య మతం మారి ఇస్లాంలో చేరాలి, ఇస్లాం లిటరేచర్ను లైక్ ఖురాన్ను డైలీ చదవాలి, దాని యొక్క వ్యాఖ్యలను డైలీ రాయాలి అని చెప్పి లవ్ జిహాద్ స్టార్ట్ చేశాడు. మత మార్పిడి చేయమని ఒత్తిడి పెట్టాడు. ప్రాణాలు పోయినా కూడా మతం మారను అని చెప్పి సౌజన్య మొండిగా ఉండడం చూసి వరుసగా 3 రోజులు మృగంలాగా కొట్టేవాడంట. సముద్రం లోపలికి తీసుకెళ్లి ఆ అమ్మాయిని పడేసి మళ్ళీ బయటకి తీసి మతం మారలేదు అంటే నీటిలో తోసి చంపుతాని చెప్పి తన ఉగ్ర రూపాన్ని చూపించాడు. దీన్నే లవ్ జిహాద్ అని కూడా అంటారు. కొంతమంది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్, లిబరల్ మేధావులు, అభ్యుదయవాదులకు ఇది అర్థం కాదు. ఈ ఇష్యూ గురించి ఎంతమంది మహిళా మూర్తులు, అభ్యుదయవాదులు కమెంట్స్ పెడతారో చూడాలి. ఒక వ్యక్తి మతోన్మాదం కారణంగా ఎన్ని జీవితాలు నాశనం అయ్యాయో చూడండి. తండ్రి నూకరాజు, తల్లి మీనా, విక్టిమ్ సౌజన్య అండ్ చిన్నోడు రియాన్స్, ఈ నలుగురు సాదిక్ ఖాన్ అనే ఒక ట్రాప్లో ఇరుక్కున్నారు. పోలీస్ స్టేషన్కు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే తండ్రిని చంపుతా అని భయపెట్టాడు. పోలీస్ స్టేషన్లో తన మనుషులే ఉన్నారు, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నాడు. షూటింగ్ కోచ్ కాబట్టి కాల్చడం ఏమీ ఇతనికి కొత్త కాదు. అండ్ ఇతని వెనక ఉన్న గ్యాంగ్ను చూసి సౌజన్య ఫ్యామిలీ భయపడింది. ఇతని దగ్గర ప్రైవేట్ ఫొటోస్ అండ్ వీడియోస్ ఉన్నాయి. కొంచెం రచ్చ జరిగితే వీడియోస్ లీక్ అవుతాయి, ఫ్యామిలీ పరువు బజారుకి ఇడుస్తుంది. ఎవరికైనా బంధువులకు చెబితే వీళ్ళ పరువే పోతుంది. జగదీష్ రెడ్డినే చంపినోడు 70 ఏళ్ల నూకరాజును చంపడం పెద్ద విషయం కాదు.
వీరి దగ్గర డబ్బులు లేవు, అమ్మడానికి ఆస్తులు లేవు, బికాజ్ అన్ని ప్రాపర్టీ పేపర్స్, బ్యాంక్ అకౌంట్స్ అన్నీ ఆ రాక్షసుడు లాగేసుకున్నాడు. కాబట్టి ఆఖరి ప్రయత్నంగా సౌజన్య సాదిక్ ఖాన్ ఇంటికి వెళ్ళి కూడా సాదిక్ ఖాన్ తల్లిదండ్రులకు కంప్లైంట్ ఇచ్చింది. ఇలా టార్చర్ పెడుతున్నాడు, రోజు కొడుతున్నాడు, ట్రాక్ చేస్తున్నాడు, మీ కొడుకుని కొంచెం మార్చుకోండి అని కంప్లైంట్ ఇచ్చినా కూడా సాదిక్ ఖాన్ తల్లిదండ్రులు సీరియస్గా తీసుకోలేదంట, సాదిక్ ఖాన్ను ఆపలేదంట. సాదిక్ ఖాన్ చెల్లెలు సాదియా మాత్రం నువ్వు కొంచెం దూరంగా ఉండు అన్నట్లే సౌజన్యను హెచ్చరించింది. ఇక్కడ సౌజన్య తప్పు లేదా అంటే 1000% ఉంది. సౌజన్య ఫస్ట్ ఆఫ్ ఆల్ సాదిక్ ఖాన్ను నమ్మడమే తప్పు. రిలేషన్లో ఉంటూనే వాడి మాయలో ప్రేమలో పడడం చాలా పెద్ద తప్పు. అండ్ ఇక్కడ చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మన భార్య పిల్లలు ఏ జిమ్కి వెళ్తున్నారు, ఏ షూటింగ్ ట్రైనింగ్కి వెళ్తున్నారు, ఎటువంటి డ్యాన్స్ క్లాసెస్కి వెళ్తున్నారు, అక్కడ ట్రైనర్స్ ఎవరున్నారు, వారి యొక్క హిస్టరీ మొత్తం తెలుసుకోవాలి. బికాజ్ ఈ ట్రాపింగ్ గేమ్ అనేది దేశవ్యాప్తంగా విస్తరించింది. ఎవడు ఎప్పుడు ఎలా ట్రాప్ చేస్తాడో అనేది ఎవరికీ తెలియదు. కాబట్టి మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. ముఖ్యంగా మన ఫ్యామిలీ వన్స్ ఎక్స్పోజ్ అయిపోయిందా బ్లాక్మెయిల్, ఎక్స్టార్షన్ ఇవన్నీ స్టార్ట్ చేస్తూ ఉంటారు. సౌజన్య గారి వల్ల మొత్తం ఫ్యామిలీ కూలిపోయింది. వాట్ ఎవర్, ఫైనలీ నూకరాజు ఫ్యామిలీ సాదిక్ ఖాన్ను ఏమీ చేయలేమో అని చెప్పి గ్రహించారు. సూసైడ్ చేసుకుందామని డిసైడ్ అయ్యారు. ఆగస్టు 16 కాకినాడ నుండి రాజమహేంద్రవరానికి వెళ్ళారు. కొవ్వూరులో డ్రైవర్ను మధ్యలోనే దింపేశారు. ఆగస్టు 17 ఉదయం రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్లో అంటే ఈ గోదావరిలో దూకి నలుగురు, నూకరాజు గారు, భార్య మీనా గారు, విక్టిమ్ సౌజన్య అండ్ చిన్నోడు రియాన్ష్ అందరూ గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సూసైడ్ నోట్ రాసి తమ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు పంపారు. ఫ్యామిలీ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. రియాన్ష్కు ఈత రావడం వల్ల 20 నిమిషాలు రియాన్ష్ ఈదుతూనే ఉన్నాడు. పోలీసులు, ఈతగాళ్ళు, మత్స్యకారులు అందరూ స్పాట్కు చేరుకుని రియాన్ష్ను కాపాడారు. అండ్ 1-2 డేస్ తర్వాత మిగతా ముగ్గురి బాడీస్ కనిపించాయి. పోలీసులు కేసును నమోదు చేశారు. సాదిక్ ఖాన్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ట్రైన్ ఎక్కి ఎక్కడికో పారిపోయాడు. నూకరాజు రాసిన సూసైడ్ నోట్లో సాదిక్ ఖాన్ పేరు మెన్షన్ అయి ఉంది కాబట్టి ఎఫ్ఐఆర్ లాడ్జ్ అయింది. సౌజన్య కూడా సూసైడ్ నోట్ రాసింది. ఆ నోట్లో సాదిక్ ఖాన్ పేరును మెన్షన్ చేసింది. బ్లాక్మెయిల్ చేశాడు, ప్రైవేట్ ఫొటోస్ అండ్ వీడియోస్ను లీక్ చేస్తా అన్నాడు, మెంటలీ డిస్టర్బ్ చేశాడు, ఇస్లాంలో కన్వర్ట్ చేయడానికి చూశాడు అని చెప్పి క్లియర్గా సౌజన్య కూడా రాసింది. ఇక్కడ మనం కొంచెం రాజకీయాలు పక్కన పెట్టి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి గారి స్టేట్మెంట్ గురించి ఇన్వెస్టిగేషన్ చేయాలి. అండ్ పర్సనలీ నాకైతే విజయసాయి రెడ్డి గారు చెప్పిన విషయం లాజిక్గానే అనిపిస్తోంది. మిస్టర్ రెడ్డి ఏమంటారు అంటే 2019 నుండి ఏపీలో లవ్ జిహాద్ అనే ఒక మాఫియా నడుస్తోందంట. సాదిక్ ఖాన్ ఒక్కడే కాదు, ఇతని వెనక ఆర్గనైజ్డ్ మాఫియా కూడా ఉందంట. దెర్ ఆర్ సెవరల్ స్ట్రింగ్స్ అటాచ్డ్ అంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వం లవ్ జిహాద్ను క్రాక్ డౌన్ చేయడంలో విఫలమైంది అంటున్నారు. ఈ కేసును సిబిఐకు అప్పజెప్పాలి అని చెప్పి ఈయన ప్రతిపాదిస్తున్నారు. అండ్ వీ షుడ్ సపోర్ట్ దిస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ ఇంట్రెస్ట్. ఈయన ప్రకారం సాదిక్ ఖాన్ వల్ల ఇంకొక 2 ఫ్యామిలీస్ కూడా బాధపడుతున్నారంట. అంటే ఇంకొక 2 ఫ్యామిలీస్ను కూడా సాదిక్ ఖాన్ ఇలాగే బ్లాక్మెయిల్ చేస్తూ ఉండవచ్చు. బికాజ్ రైఫిల్ షూటింగ్లో మీరు చూసుకుంటే రిచ్ ఫ్యామిలీసే ఎక్కువగా వస్తూ ఉంటాయి. అండ్ పెద్ద పెద్ద ఫ్యామిలీ యొక్క ఆడవారిని అంటే లేడీస్ను ట్రాప్ చేసి ఎవరెవరికైతే ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయో, అంటే మ్యారేజ్లో గొడవలు ఉంటాయో, విడాకులు తీసుకోవాలి అనుకుంటూ ఉంటారు లేదా విడాకులు తీసుకొని ఉంటారు, అటువంటి ఆడవారిని టార్గెట్ చేసి వాళ్ళను లవ్లో పడేసి అండ్ వారి యొక్క ఆస్తి, ఫోన్, బ్యాంక్ డీటెయిల్స్ మొత్తాన్ని తీసేసుకొని అండ్ మొత్తం ట్రాప్ చేసేసి బ్లాక్మెయిల్ చేసి ఈ విధంగా అంటే చాలా పెద్ద ట్రాప్ గేమ్ నడుస్తోంది అన్నట్లు విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కాకినాడ, రాజమహేంద్రవరం, పిఠాపురంలోని దాదాపు 15 ఫ్యామిలీస్లో, 1 కాదు 2 కాదు 15 ఫ్యామిలీస్లో కూడా ఈ సాదిక్ ఖాన్ నెట్వర్క్ ఎక్స్టార్షన్ చేస్తోందంట. 15 ఫ్యామిలీస్ను భయపెడుతున్నారు. ఇక్కడ ఈయన మాటల్లో కొన్ని హింట్స్ అయితే ఉన్నాయి. అండ్ మోడస్ ఆపరెండి చూసుకుంటే, 1 సాదిక్ ఖాన్ చాలా తెలివిగా సౌజన్య భర్త జగదీష్ రెడ్డి ఆస్తులను, ప్రాపర్టీ పేపర్స్ను లాక్కున్నాడు చాలా తెలివిగా. బ్యాంక్ అకౌంట్స్ అండ్ ఎస్బీఐ లాకర్ డీటెయిల్స్ను కూడా తీసుకున్నాడు. ఇమ్మెచ్యూర్ లవ్ జిహాద్ చేసేవాళ్ళు ఇంత టెక్నికల్గా పనిచేయరు. అంటే ఈ ప్రైవేట్ ఫొటోస్ లీక్ చేస్తామని చెప్పి కొంత డబ్బు లాక్కుంటారు, ఆ తర్వాత వాళ్ళు పారిపోతారు. బట్ ఇక్కడ ఎంత ఆర్గనైజ్లో ఉందో చూడండి. చాలా పెద్దగానే స్కెచ్ వేస్తున్నారు. మొత్తం ప్రాపర్టీ మొత్తాన్ని దొబ్బేయాలి అన్నట్లు వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఆంధ్రాలో ఉన్న రిచ్ ఫ్యామిలీస్ను టార్గెట్ చేస్తున్నారు. ఎక్కువగా భూములు, కోట్లలో ఆస్తి ఉన్న వారికే గేలం వేస్తున్నారు.
రైఫల్ షూటింగ్ ట్రైనర్స్ లాగా, జిమ్ ట్రైనర్స్ లాగా, ఆఫీస్లో, షాపింగ్ మాల్స్లో జుంబా, డ్యాన్స్ ట్రైనింగ్, యాక్టింగ్ ట్రైనింగ్ ఇలా అన్ని చోట్ల ఈ గ్యాంగ్ విస్తరించింది అనే అనుమానాలు వస్తున్నాయి. ఈ ఇష్యూను సిబిఐ ఒక్కటే కాదు ఎన్ఐఏకు కూడా అప్పగించాలి. స్టేట్ సెంట్రల్ ఏజెన్సీస్ దీని గురించి విచారించాలి. బికాస్ ఏదో ఒక లింక్స్ ఎక్కడో అటాచ్ అయి ఉన్నాయండ్. రీసెంట్గా మనం చూసుకుంటే టెలిగ్రామ్లో లష్కర్, జైష్ ఉగ్రవాద సంస్థలు బ్రెయిన్ వాషింగ్ కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. ఇండియా యొక్క కల్చర్ను దెబ్బతీయడానికి ఆల్రెడీ కమ్యూనిస్టులు కమ్యూనిజంను స్టార్ట్ చేశారు. పెళ్లి చేసుకోవద్దు, భార్య భర్త ఇద్దరు సమానమే, భర్తతో కొట్లాడు, భార్యతో కొట్లాడు, విడాకులు తీసుకోండి, భార్య ఎవరికీ లెక్క చెప్పకూడదు, భర్త ఎవరికీ లెక్క చెప్పకూడదు, పెళ్ళే చేసుకోవద్దు, పిల్లల్నే కొనొద్దు అని చెప్పి, అంటే 1965లో మావో జెడాంగ్ ఎలాగైతే 4 don'ts, డోంట్ రెస్పెక్ట్ యువర్ కల్చర్, డోంట్ రెస్పెక్ట్ యువర్ ఎడ్యుకేషన్, డోంట్ రెస్పెక్ట్ యువర్ టీచర్, డోంట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ అని చెప్పి 4 don'ts అనే ఒక కమ్యూనిస్ట్ రెవల్యూషన్ స్టార్ట్ చేశాడో, సేమ్ ఇప్పుడు ఈ జైష్ అండ్ లష్కర్లు కూడా భారత్ యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని దెబ్బతీయడానికి లవ్ జిహాద్ను తీసుకొచ్చారు. ఫ్యామిలీస్ను నాశనం చేయడం, బ్లాక్మెయిల్ చేయడం, ఎక్స్టార్షన్ చేయడం ఇదే వీరి యొక్క మోడస్ ఆపరెండి. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు కూడా స్టేట్ అండ్ సెంట్రల్ ఏజెన్సీస్కు, ఈడీ, సిబిఐ, ఎన్ఐఏకు ఈ కేసును అప్పజెప్పాలి అని డిమాండ్ చేశారు. సాదిక్ ఖాన్ను ఉరితీయాలి అని డిమాండ్ పెట్టారు. సాదిక్ ఖాన్ ఎలా పెట్టుకున్నారు అంటే ఆగస్ట్ 18th and 19th ఎస్కేప్ అండ్ టాస్క్ ఫోర్స్ ఫామ్ అయింది. కాకినాడ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బిందు మాధవ్ గారి ఆధ్వర్యంలో ఐజీపీ జీవీజీ అశోక్ కుమార్ గారు మల్టిపుల్ స్పెషల్ టీమ్స్ను, సిట్స్ను, ట్రాక్ టీమ్స్ను ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక ఇలా 5 to 6 స్టేట్స్లో డిప్లాయ్ చేయడం జరిగింది. సాదిక్ ఖాన్ చాలా తెలివిగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఎక్కడ ఏటీఎంని వాడలేదు. ఎక్కడైనా ఏటీఎంలో డబ్బు డ్రా చేస్తే ఇతని లొకేషన్ కనుక్కుంటారు. డైరెక్ట్గా ట్రైన్ ఎక్కి యూపీ మీరత్కి వెళ్ళాడు. అండ్ అక్కడ లోకల్స్తో మాట్లాడినట్లు తెలుస్తోంది. యూపీ పోలీసుల ద్వారా అండ్ లోకల్ ఇంటెలిజెన్స్ ద్వారా సాదిక్ ఖాన్ లొకేషన్ ఆగస్టు 22nd రోజున ట్రాక్ చేశారు. యూపీకు డైరెక్ట్గా ఆంధ్ర స్పెషల్ ఫోర్స్ పోలీసులు వెళ్లి ఇతన్ని పట్టుకున్నారు. అక్కడ నుండి ట్రైన్లో యూపీ నుండి ఏపీకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ చేశారు. 14 days రిమాండ్లో పెట్టారు. జగదీష్ రెడ్డి గారిని ఇతనే విషమిచ్చి చంపాడా లేదా అనే దాని గురించి విచారణ జరుగుతోంది. అంటే కోర్టుకు ఆధారాలు కావాలి. అంటే కెనడా నుండి తీసుకొచ్చిన విషయాన్ని జగదీష్ రెడ్డికి ఇచ్చాడా, ఎలా ఇచ్చాడు, ఎప్పుడు ఇచ్చాడు, సీసీటీవీ ఫుటేజెస్ కావాలి. అంటే సూసైడ్ నోట్లో ఒక ఆరోపణ మాత్రమే, అది నిజమా కాదా అనేది పోలీసులు ఆధారాలు చూపెట్టాలి. ఆ తర్వాతే ఇతనికి ఉరిశిక్ష వేస్తారు. అండ్ ఇతని వల్ల సౌజన్య ఫ్యామిలీ మెంటలీ హరాస్ చనిపోయిందంటే ఇది స్ట్రాంగ్ కేస్ కాదు. ఉరిశిక్ష వేయడానికి గల స్ట్రాంగ్ కేసు ఏంటి అంటే జగదీష్ రెడ్డికి సాదిక్ ఖాన్ విషం ఇచ్చి చంపాడు అనేది కన్ఫర్మ్ అయితే మొత్తం ట్రాప్ అందరూ ఇరుక్కుంటారు. అండ్ ముఖ్యంగా సాదిక్ ఖాన్ ఒక్కటే కాదు, ఇతని వెనకున్న గ్యాంగ్ ఎవరు, 15 ఫ్యామిలీస్ను ఎందుకు టార్చర్ పెడుతున్నారు. అండ్ ఆ 15 ఫ్యామిలీస్ దగ్గర రీచ్ అయ్యి అంటే చాలా డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చాలా సీక్రెట్గా చేస్తే మాత్రమే దీని వెనక ఎవరున్నారు అనే మొత్తం గేమ్ ప్లాన్ అర్థమవుతుంది. సో దీని గురించి మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటాం. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.